ఎదురింటి అన్నయ్య ఫోన్ మాట్లాడుతూ ఒక అమ్మమ్మను గుద్దేశాడే. ఆవిడ మంచిది కాబట్టి అన్నయ్యని ఏం అనలేదు, లేదంటే అన్నయ్య భవిష్యత్తు ఏమైపోయేదో. అలా అంటున్నావా సంధ్య? మన క్లాస్ లో మోహిత్ ఉన్నాడు కదా, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఎంప్లాయీసే. వాళ్ళ మమ్మీ ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత వీడియోస్ అని తను పట్టించుకోవడం మానేసింది. తనేమో ఫోన్ లో గేమ్స్ అని పిచ్చోడే అయిపోయాడు. ఇప్పుడేమో హాస్పిటల్లో చుట్టూ తిప్పుతున్నారు. 10th ఎగ్జామ్స్ కూడా తను రాయలేకపోతాడు ఇప్పుడు. ఓ మై గాడ్, ఏంటి ఫోన్ చూసినాక పిచ్చోడు అయిపోయాడా? అయితే ఫోన్ కాదే వైరస్. అవునే బాబు. విదేశాల్లో ఇంటికి ఒక ఫోన్ ఉంటుంది, మన దేశంలోనూ మనిషికి ఒక ఫోన్ ఉంటుంది. పోటీ పడాల్సినట్లు పోటీ పడతల్లా, వీటిల్లో పోటీలు పడుతున్నారు. అసలు ఫోన్ అంటే అందులో మనకు ఉపయోగపడేవి ఉన్నాయి, ఉపయోగపడమయ్యే ఉన్నాయి. చూడు పిల్లలు ఎలా చూస్తున్నారు. అలాంటి పిల్లలకి ఫోన్లు ఇచ్చేసి మన పనులు మనం చేసుకుంటున్నాం. అలా వంగుని ఫోన్ తలకాయ ఇలా వంచుకుని చూస్తుంటే మెడ మీద 10 కేజీలు బరువు పడుతుంది. ఇది అర్థం కావట్లేదు అంతే.